ఏం లేదమ్మా, మా తప్పేం లేదు, మేము చదువుకున్నాం, మంచి మార్కులు తెచ్చుకున్నాం. మంచి సెనేటర్లు కూడా మంచి తెలికలు ఫోటో పెట్టి అందరు చూపెడుతున్నాం. తొందరపడొద్దు, వాళ్ళ జాబ్లు వచ్చిందని కదా మీరు కూడా కొట్లాడి జీవో తేవాలి సార్. మేము అట్లా ఎవరు కావద్దు అని చెప్పేసి తిరుగుతా ఉన్నాము. ఈరోజు నిజంగా బాధ ఏంటంటే కేవలం ఒక 46 జీవో చేయబట్టి కేసీఆర్ 46 జీవో చేయబట్టి అక్కడ హైదరాబాద్ లో 70 మార్కులలో వచ్చినాయి. ఇక్కడ మన వెనుకబడ్డ జిల్లాలో స్టేట్ పోస్ట్ రాసింది వేరే తల్లిదండ్రులకి ఈ గర్భకోశ అనేది తాకద్దు, కడుపు కోత తాకద్దు, వాళ్ళ దుఃఖం తాకద్దు. వెంటనే 46 జీవో ఎత్తేయాలి. వాళ్ళ బయట ఎవరు కాదు ఇప్పటిదాకా మాట్లాడి వాళ్ళ హాల్ టికెట్ ఇది పట్టుకోవాలి. ఇంకా వాళ్ళ హాల్ వల్ల ఇక వాళ్ళ మార్కు ఎంత ఘోరం. చదువు రాని వాళ్ళు అంటే ఓకే, తాగుపోతే ఓకే, చచ్చిపోయిన అనుకుంటా. తిరుగుపోతే బుద్ధిమంతుడు చదువుకున్నాడు 116 మార్కులు వచ్చి ఒక పోలీసు కావాలి. ఈరోజు ఇంటిని మొత్తం దుఃఖసారంలో పోయినాడంటే ఆ బాబు కడుపులో ఆయనకి ఎంత బాధ అనిపించిందో. అరే నేను ఎన్ని మార్కులు తెచ్చుకొని నాకు నౌకరు రాలే అని. అక్కడ 60 మార్కులు 70 మార్కులు అయిన వాళ్ళకు నౌకర్లు వచ్చినాయనంటే ఎంత బాధ ఉన్నది. ఈరోజు ఆ బాబు ఫోటో పెట్టుకొని కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక్కొక్క డిగ్రీలు పీజీ అయిన వాళ్ళు అందరూ బాధపడి ఏడుస్తున్నారు. అట్లా అయితేనేమో నా భయం అయిపోయింది. మన కుటుంబాల దగ్గర పోయి పరమసిద్దాం, మనం పోదామని చెప్పేసి ఈరోజు అందరు వచ్చినాము. ఈరోజు మీ కుటుంబానికి కూడా అమ్మ మేమేం కాదు వీళ్ళందరూ కూడా వీళ్ళ నౌకర్లు వస్తాయి, అందరు కూడా మీకు అందరూ ఉంటారు. మీకు దాదాపు ఎంతమంది ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు 90,000 మంది హరిప్రసాదులు ఉన్నారు. 15,000 పోస్టులు ఆపుకున్నాడు. అదే మన ఇప్పుడు వాళ్ళ ఆంధ్రోడు శ్రీనివాసరావు అనేటువంటి చేయబట్టే ఇదంతా బాబు 1000% మీరు అందరు పోస్టులు ఇచ్చినా వాళ్ళ అసలు కొడుకులు వాని ఆత్మశాంతి కోసం మీకు జాబులు ఇవ్వాలి పెద్దవాడు. అది ఇప్పుడు అసలు ఏం జరిగింది అంటే అమ్మా, మన తెలంగాణలో ఏం చేసిందంటే ఇక్కడ మొత్తం ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లెక్క ఉంటారమ్మా, బీహార్ నుంచి 5 తరగతి ఇక్కడ చదువుకుంటే హైదరాబాద్ లో ఎక్కువ జాబులు హైదరాబాద్ లో ఉంటది. మన తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో మనం ఉంటాం కదా, మనము బీదరికంతోనో ఏదో ఒకటి పూట తిని మనం అయినా కష్టపడి చదివినా కూడా మనకి ఎక్కువ మార్కులు జాబ్ రాలేదు. ఎందుకంటే మొత్తం మనం ఉన్న జాబులు మొత్తం వాళ్ళకి కట్టబెట్టిండు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినప్పుడు. ఇప్పటికైనా మనకు రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, మేము ఏం కోరుకుంటున్నాం అంటే మాలాంటి హరిప్రసాద్ ఒక మిత్రుడైతే ఒక అమరుడు అయ్యాడు, మరొక ఫ్యామిలీ మరొక కుటుంబం ఈ విధంగా బాధపడదని చెప్పి సత్వరం ఎత్తివేసి మాకు పాత పద్ధతిలో 2018లో ఏ విధంగా అయితే మనకు స్టేట్ బోర్డ్ కేటాయించారో అదే విధంగా ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. అక్కడ 116 మార్కులు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటే తెలియదు. కాకపోతే మన డ్రైవింగ్ లైసెన్స్ ఉందని తెలిసింది. మార్క్స్ మాత్రం 119 అంటే స్టేట్ బోర్డ్ కట్ ఆఫ్ వస్తే ఖచ్చితంగా 116 మార్కులకి కట్ ఆఫ్ అవుతుంది. ఇవాళ మా మిత్రుడు హరిప్రసాద్కు ఇవాళ జాబ్ వచ్చేటువంటి పరిస్థితి. కానీ అతను ఇలాంటి మనోవేదన గురై అరే ఇంత కష్టపడి జరిగినా కూడా నాకు జాబ్ రాలేదు, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన 60 మార్కులు అనుకో హైదరాబాద్ లో జాబ్ ఇచ్చిండు. మరి అలాంటప్పుడు నేను ఎందుకు తెలంగాణ బతకాలి, తెలంగాణ వచ్చి నాకు ఏ లాభం అని చెప్పేసి దయచేసి సార్ గమనించండి. మాకు ఇంకో కుటుంబం కావాలని చెప్పేసి తొందరగా నిర్ణయం తీసుకుని పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఎత్తివేసి 2015-16-17 వచ్చినట్టు సార్ ఒకసారి కూరగాయలు అమ్మి చదివించిన పరిస్థితి. మా అలాంటి కుటుంబాలను అంత పేదరికంతో మేము బాధపడుతున్నట్టు కుటుంబం ఉన్న బిడ్డలకు మీరు ఆదుకుంటలేరు. పిజ్జాలు బర్గర్లు తిని ఇంట్లో అనుకుంటే 50 మార్కులు 60 వరకు జాబ్ వేయడం ఇది ఎక్కడ న్యాయం సార్ గమనించండి. ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రము కష్టపడి వాళ్ళ కడుపు కోసం మిగలకుండా గవర్నమెంట్ ఇచ్చే ప్రకారము అందరికీ ఒకసారి అక్కడ చూడండి జెండా కూడా కాంగ్రెస్ జెండా చూపి అబ్బా, కాంగ్రెస్ జెండా పెట్టుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ జెండా పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాకు నౌకరు వస్తుంది. దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగులు పెట్టుకున్నారు ఆ జెండా. పాత విధానంలోనే మన స్టేట్ వైజ్ వచ్చే విధంగానే 30 లక్షల మంది విద్యార్థులు అట్నే పెట్టుకున్నారు. ఈ రోజు నిరుద్యోగులు 30 లక్షల మంది పెట్టుకున్నారు జెండాలు ఇంటి మీద. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సిన పని నిరుద్యోగుల నిర్మూలన పని చేయాలి. వెంటనే 46 జీవో ఎత్తేయాలి.
ప్రభుత్వ ఖాళీలు మొత్తం వెంటనే నింపాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు, హరిప్రసాద్ కు జోహార్. జోహార్లు హరిప్రసాద్ కు, జోహార్ హరిప్రసాద్ కు, జోహార్ హరిప్రసాద్ కు. మీరందరూ రావాలి, కుటుంబానికి మీరు అండగా నిలబడాలి, అందరూ నిలబడాలి. అలా నేను కూడా పక్క చేస్తానుగా, నేను కూడా మీకు ముందు వరుసలు ఉంటాను. నేను మన అందరూ కుటుంబాన్ని ఆదుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఎత్తేస్తున్నారు 46, మాకు తెలుసు. కానీ తొందరగా ఎత్తేస్తే ఇంకో తల్లిదండ్రులను చదివించారు. 119 మార్కులు 116 మార్కులకు నౌకరు వచ్చేది. కానీ కేవలం 46వ జీవో చేయబట్టి, ఆ స్టేట్ వైడ్ గా మనం పాటించలేదు కాబట్టి, పేరేమో స్టేట్ వైడ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, అర్థమైందా? పెట్టేదేమో జిల్లా వైజ్ రిజర్వేషన్. కాబట్టి దాని వల్ల నష్టపోయినారు వీళ్ళు. ఇంకోటి విద్యార్థులారా, ఈ రోజు 2018లో ఏ విధానం ప్రకారం టిఎస్ఎస్పి పోలీసులు ఎట్లా నియామకాలు జరిగినాయో అదే విధంగా నియామకాలు జరగాలి. హైదరాబాద్ కు అందరికి హక్కు ఉండేటట్టుగా చేయాలని చెప్పి సెలవు తీసుకుంటున్నా. అమరవీరులకు జోహార్లు. సమాన హక్కులు కల్పిస్తే మంచిగా